వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఆ మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పిన సూపర్ 6 పాయింట్స్ చంద్రబాబు నాయుడు గారు గతంలో రకరకాల సభల్లో అక్కడ చెప్పినవే ఇప్పటికే ప్రజల్లో ఉన్నాయి అవి. ఆ తర్వాత జనసేన తన వైపు నుంచి త్రిశూల వ్యూహం అని షణ్ముఖ వ్యూహం అని వాళ్ళు కొన్ని యాడ్ చేశారు. అవి కాకుండా మళ్ళీ ఈ మేధోమదనము రకరకాల ఫీడ్బ్యాక్లు తీసుకున్న తర్వాత వీళ్ళు కొన్ని పాయింట్స్ యాడ్ చేసి మొత్తం మీద ఒక కాంప్రహెన్సివ్ మేనిఫెస్టోని ఇవాళ దిగ్విజయంగా విడుదల చేశారు. అయితే దీంట్లో బీజేపీ ఎలాంటి పాయింట్స్ యాడ్ చేయలేదు. బీజేపీ వీళ్ళు తయారు చేసిన మేనిఫెస్టోని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే బీజేపీది నేషనల్ పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రీజనల్గా వాళ్ళు ఎక్కడ కూడా, ఎందుకంటే రీజనల్గా ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నేషనల్ ఇవి క్లాష్ అవుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ ముందే చెప్పిన మాట, ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. అయితే ఇక్కడ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉన్నాయి, మేనిఫెస్టో ఏ అంశాలను ఎక్కువ హైలైట్ చేశారు కూటమి పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన కానీ, ఎవరెవరికి పెద్దపీట వేశారు, అందులో సంక్షేమం పాత్ర ఎంత, అభివృద్ధి పాత్ర ఎంత, జగన్మోహన్ రెడ్డి ఒక పేలవమైన మేనిఫెస్టోని, చప్పటి మేనిఫెస్టోని, ఒక చేతులెత్తేసిన పలాయనవాదంతో కూడిన ఫెయిల్యూర్ సీఎంని చెప్తూ విడుదల చేసిన ఒక మేనిఫెస్టోని ప్రజల్లో ఎక్స్పోజ్ చేసే విధంగా రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి అవసరమైన అన్ని రంగాల్లో, అభివృద్ధి రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, సంపద సృష్టిలో కానీ, మానవ వనరుల తయారీలో కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ అన్ని రంగాల్లో కూడా కొత్త పుంతలు తొక్కించే ఒక సమగ్రమైన మేనిఫెస్టోని రూపొందించి వాళ్ళు విడుదల చేశారు. ఇక్కడ మేనిఫెస్టో గురించి చర్చించుకునే ముందు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని చెప్పాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఒక నికృష్టమైన మీడియా పాత్ర, నీచమైన మీడియా పాత్ర, హేయమైన మీడియా పాత్ర. నేను 2 విషయాలను పోలుస్తాను. 4 రోజుల క్రితం 5 రోజుల క్రితమో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ రోజు ఆయన సుమారు 1.5 గంటల సేపు మాట్లాడారు. మేనిఫెస్టోని సోదాహరణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విడుదల చేశారు. ఉదాహరణకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇప్పుడు నేను కూర్చున్న మా టీవీ ఛానల్, మా మేనేజ్మెంట్ నుంచి దాన్ని ఏమి ఇవ్వద్దని కానీ, లేకపోతే అది అలా ఇది ఎలా అంతే ఎలా ఏం లేదు. ఒక మీడియాగా ఎలా చేయాలో అలాగే చేయండి అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. అలాగే చేసాం. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మొత్తం ఎక్కడ పొల్లు పోకుండా లైవ్ వెళ్ళింది. ఆ తర్వాత నా అనాలిసిస్ కూడా ఇచ్చాను, నేను అయిపోయిన వెంటనే ఇచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారు లెగిస్తే మమ్మల్ని తిట్టడం, మమ్మల్ని ఆడిపోసుకోవడం, మా మీడియా సంస్థలను ఆడిపోసుకోవడమే కదా ఆయనకున్న పని. ఎల్లో మీడియా అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. అయినా మేము చూపించామని చెప్తున్నా. అయితే ఇవాళ అమ్ముడు పోయిన కూలి మీడియా, నీలి మీడియా చేసిన పని ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్, ఈ ముగ్గురు కూర్చొని దాదాపు ఒక 1 అవర్ పైనే వాళ్ళు కూడా, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టో మొత్తం చెప్పారు. మధ్యలో వాళ్ళు అడిగిన డౌట్లు చెప్పారు. కొన్ని పథకాల విషయంలో సోదాహరణంగా వివరించారు. ఒక్క క్షణం కూడా ప్రసారం చేయాల. అది మరి ఏ రకమైన మీడియా విలువలు అనిపించుకుంటాయో, లేకపోతే మీడియా గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా, నైతిక విలువలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నాయా, వీళ్ళ మీడియా గురించి మాట్లాడేది? అలాంటి దాన్ని ఏమంటారో మరి ఏమనాలో దాన్ని, అంతకంటే పెద్ద పదాలు వాడితే బాగుండదు కానీ సేమ్ ఫెటర్నిటీ
అంత కూలిస్తూ పోషించే వాళ్ళని మరి వాళ్ళు ఎలా పోషిస్తారో, వాళ్ళు నంబర్ 1 అంటాడు ఒకడు, నంబర్ 2 అంటాడు ఒకడు. అయితే ఇవ్వకపోగా లాస్ట్లో కొబ్బరికాయ దొరికింది. ఎవరికి దొరుకుతుంది కొబ్బరికాయ? సామెతలు ఉన్నాయి కదా. లేకపోతే కోడిగుడు దొరికింది. ఒక కొబ్బరికాయ దొరికింది ఒకడికేమో కోడిగుడు దొరికింది. అంతే, మొదలైంది. ఏంటి అది అంటే, ఆ వేదిక మీద వీళ్ళిద్దరితో పాటు కూర్చున్న బీజేపీ ఆయన ఆ మేనిఫెస్టో బుక్ పట్టుకోలేదంట. ఆ మేనిఫెస్టో మీదేమో జనసేన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు మాత్రమే ఉన్నాయంట, మోడీ గారి బొమ్మ లేదంట. అందుకని ఈ మేనిఫెస్టోకి బీజేపీ ఆమోదం లేదు. ఈ మేనిఫెస్టోని బీజేపీ కనీసం ముట్టుకోలేదు, అంటుకోలేదు, పట్టుకోలేదు. ఏదో సొల్లంతా నడిపారు ఒక అరగంట. ఇంతలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్టున్నారు. ఆయన ఎక్కడో కలికి సభలో ఉన్నాడు కదా. ఆయనకి ఇలా జరిగింది, బలి దొరికింది, మన కొబ్బరికాయ దొరికింది, కోడిగుడు దొరికింది, రెండిట్లో మీకు ఏది కావాలితే అది తీసుకోండి మీకు అని చెప్పి పంపించినట్టున్నారు. ఆయన రెండు పట్టుకున్నాడు, ఒకడు కాదు. ఒక చేత్తో కొబ్బరికాయ, ఒక చేత్తో కోడిగుడు పట్టుకొని చెప్పేశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు మోదీ గారికి ఫోన్ చేశారు, మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని. మోదీ గారు చెప్పారంట, మీరు విడుదల చేసుకోండి కానీ నా ఫోటో మాత్రం వాడవద్దు, మీ ఇద్దరు బొమ్మలే పెట్టుకోండి అని చెప్పారంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కలికిరి సభలో చెప్పి, నా ఫోటో పెట్టొద్దు, మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకోండి అని చెప్పారంట. చెప్పగానే ఇక వీళ్ళు నీరసపడిపోయి ఆయన ఫోటో లేకుండానే వదిలేరంట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇప్పుడు దీనికి బీజేపీ ఆమోదం లేదు, ఈ మేనిఫెస్టోకి, ఇది వీళ్ళిద్దరు ఇస్తున్న మేనిఫెస్టో, మోదీ ఆమోదం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ప్రజల్ని మాయ చేస్తున్నాడు, మేనిఫెస్టో బీజేపీ కూడా ఉందన్నట్టుగా, దీనికి బీజేపీ ఆమోదం లేదు. ఏ రకమైన స్టోరీలు అల్లుతారో, ఏ రకమైన అది వేలం వేరు అనుకోవాలా లేకపోతే ఫ్రస్ట్రేషన్ అనుకోవాలో తెలియదు. కానీ డయాస్ మీద బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నాడు, వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య కొన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, సీట్ల పంపకాలు జరిగాయి, అన్ని జరిగి ప్రజల మధ్య వాళ్ళు ముగ్గురు కలిసి సభల్లో పాల్గొంటున్నారు, ముగ్గురు కలిసి దీనికి చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక ఐడియాలజీ, ఒక పాలసీ ప్రకారం స్టేట్లో ఎన్డీఏ పార్టీలు ఉండే దగ్గర మేనిఫెస్టోలు వాళ్ళు తయారు చేసుకుంటారు అని చెప్పి వాళ్ళు ఒక పాలసీ పెట్టినారు. దానికి అరే నేను చెప్పాను కదా, కొబ్బరికాయ ఒకడు కోడిగుడ్డు ఒకటి పట్టుకుని మాట్లాడారు. అంతకుముందు పోనీ ప్రెస్ మీట్ లైవ్ ఇచ్చారంటే నో, అసలు దాని వైపే చూడాల. అది ఏమనుకోవాలా, అది ఒక మీడియా అనుకోవాలా, వాళ్ళని ఇంకేమన్నా అనాలా? సో అది అయితే ఇంతకీ ఆయన వాళ్ళు బీజేపీ వాళ్ళు దీని మీద ఏం మాట్లాడలేదా, అసలు వాళ్ళకి ఏమీ సంబంధం లేదా అన్న అలా ఉందా అంటే లేదు. వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు దాని మీద రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు, బ్రహ్మాండమైన సమాధానం కూడా ఇచ్చారు. దీని మీద దీంతో ముందు మాట్లాడి కాస్త వాళ్ళకి పెట్టి అప్పుడు అసలు చర్చలోకి వెళదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు, అండ్ శివశంకర్ గారు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఉన్నారు, పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి స్టేజ్ మీద జరిగిన ఇదేంటో ఒకసారి చూసిన తర్వాత ఈ కూలి మీడియా నీలి మీడియా చేసిన చెత్త, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాని మీద చర్చిద్దాం. ఒకసారి బయట ప్లే చేయండి. అంటే వాళ్ళకు సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది, ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇన్వాల్వ్ కావడం లేదు, సంఘీభావం తెలియజేస్తారు. ఆ మాట వాళ్ళు కూడా చెప్తా వినండి. Sir, BJP has given any assurance if they come into power, they will support Andhra Pradesh under leadership? I think my support here from the BJP on the release of TDP and Jan Sena is in itself a message that this alliance is going to deliver for the people, aspiration of the people of Andhra Pradesh and the national aspiration
at the national level. So double engine sarkar will work here if once the results are out on the 4th June, and you will see how we work together. ఇంకా ఇంకా ఏం చెప్పాలి విక్రమ్ గారు? ఆయన ఆ రకంగా మేము ఒక పాలసీ ప్రకారం వేస్తాం, నేషనల్ ఇది మేము చూస్తాము, వీళ్ళు ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుంది ఏపీలో అని చెప్పిన తర్వాత దానికి ఏదో ఏమన్నా కూడా నాకు మాటలు రావట్లేదు. నిజంగా వాళ్ళని కాస్త సాఫ్ట్గా తిట్టాలంటే తిట్లేమో సాఫ్ట్గా లేవు. ఏపీ రాజకీయాలు చూసిన తర్వాత మామూలుగా తిట్లు మర్చిపోయాం. జాలి పడాల్సిందే తప్ప అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను కూడా చూశాను, ఏబిఎన్ లైవ్ ఇచ్చాను, మొత్తం ఇచ్చారు. అది నేను కూడా గమనించాను. సభలు కూడా ఇస్తున్నాం మేము, నేను సభలు ఇస్తున్నారు, నేను గమనించాను. వాళ్ళు ఇవ్వటం లేదు. దీనికి కారణం ఏంటంటే బేసిక్గా రాధాకృష్ణ గారు జర్నలిస్టు, ఆయనకి తెలుసు జర్నలిజం యొక్క ఇంపార్టెన్సు, ఒక మీడియా సంస్థ ఏ విధంగా అది రన్ అవ్వాలి, ప్రజలకి వాస్తవాలు ఏ విధంగా చెప్పాలి, తర్వాత బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలనే విషయంలో ఆయనకి ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అది పాటిస్తున్నారు ఆ ధర్మాన్ని. ఎందుకంటే కదా, నువ్వు దాయలేవు, నువ్వు దాయాలంటే దాయలేవు. ఊరికే అదేంటంటే సరే వాళ్ళ అదొక ఆనందం అనుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లము, మనం మిగతా కొన్ని ఛానల్స్ కొన్ని సంస్థల్లో పెట్టుబడిదారులు పెట్టడం వల్ల, తర్వాత వీళ్ళు ఏంటంటే మోర్ లాయల్ దాన్ ది కింగ్స్ అన్నట్టుగా, రాజును మించిన రాజభక్తి ప్రదర్శించినట్టుగా కొంతమంది జర్నలిస్టులు అక్కడ ఎవరైతే హూ ఆర్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇట్లా మీరు చెప్పినట్టుగా ఏకలు పీకటం ఇదంతా కూడా. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆయన వ్యవహారాల ఇన్ఛార్జి ఆయన చాలా ఇది ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో ఉండే ఫైనల్ పాయింట్స్ మీద ప్రజల దృష్టి ఉండకుండా దాన్ని మళ్లించడానికి ఇది ఒక చీప్ ట్రిక్స్. పైగా అదేదో మేము చాలా గొప్పగా ఏదో కనిపెట్టేశాము, ఇక్కడ ఏదో ఒక వార్త ఉంది, రంధ్రాన్వేషణ అన్నట్టుగా వాళ్ళు ఏదో చెప్పుకొని చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే టెంపరీగా ఉంటుందండి. బట్ డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇవాళ ద స్టేట్ ఆఫ్ మీడియా ఏ విధంగా ఉన్నది ఏపీలో అనేది చాలా బాధాకరం, నీచంగా ఉన్నది. సో అయితే టెంపరీగా వాళ్ళు ఏదో వైకేరియస్ ప్రెషర్ అంటారు, ఆ వైకేరియస్ ప్రెషర్ వాళ్ళకు లభించవచ్చు, కానీ ప్రజలకి రీచ్ అవ్వాల్సినటువంటి బాధ్యత, దీన్ని ప్రజలకు పంపాల్సినటువంటి బాధ్యత కూడా అటు టీడీపీ మీద ఉన్నది, జనసేన మీద ఉన్నది, అదేవిధంగా మీడియా మీద కూడా ఉన్నది. నేను అందుకనే మేనిఫెస్టో చర్చించాలి, దానికంటే ముందు వీళ్ళ వెర్రి మొర్రి వేషాలు చాలా జరుగుతున్నాయి, అవి కూడా మనం జనంలో ఎక్స్పోజ్ చేయకపోతే టూ మచ్ కదా. ఇది తిరుపతిరావు గారు ఇప్పుడు బీజేపీ ఆయన మేనిఫెస్టో బుక్ పట్టుకోలేదంట సిద్ధార్థ్ సింగ్ గారు. పాయింట్ ఇది. ఇప్పుడు జనరల్ గా పొత్తులో ఉన్న వాళ్ళు ఎవరైనా పొత్తు ధర్మాన్ని పాటిస్తారండి. అవును, ఒక నేషనల్ పార్టీగా ఉండి బీజేపీ వాళ్ళు పొత్తు ధర్మాన్ని పాటించరు అని మనం అనుకోవటానికి వీల్లేదు. అది ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇవాళ దాదాపు 40 పార్టీలు ఉన్నాయి ఎన్డీఏలో. ఎన్డీఏ 40 పార్టీలతో వాళ్ళు కలిసి పయనిస్తున్నారంటే పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఎందుకుంటారు? ఎలా ఉంటారు? జాతీయ పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ పార్టీల నంబర్తో అవసరం లేకపోయినా బంధం అనేది ఉండాలి. లేకపోతే నిజానికి ఇప్పుడు టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకున్న నంబర్ దృష్ట్యా కానీ బలం దృష్ట్యా కానీ. బట్ మోర్ ఫ్రెండ్స్ మోర్ స్ట్రెంత్ అనే దీంట్లో చేర్చుకున్నారు. రైట్. తిరుపతిరావు గారు, ఇప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారు పుస్తకం పట్టుకోలేదు, ఆ బుక్ మీద ఏమో మౌర్య గారి బొమ్మ లేదు, ఇక ఇవ్వండి వీళ్ళు ఎతికిన చెప్పాగా కొబ్బరికాయ కోడిగుడ్డు వాటితో ఏం చేస్తారు మీకు తెలుసు కదా సామెతల ప్రకారం. సో వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మీరు కోడిగుడ్డు దానికంటే నాకు నచ్చింది ఏంటంటే ఈ రంధ్రాన్వేషణ బాగుంది. అది మంచి సాఫ్ట్ సామెత. అది రంధ్రాన్వేషణ అంటే రంధ్రాన్వేషణ ఎందుకు బాగుందంటే రంధ్రాన్వేషణ చేస్తూ ఇలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పోయి ఆ రంధ్రంలోనే పడిపోతారు, సరిగ్గా అనిపిస్తుంది. సో నేను ఇవాళ ఆ దద్దమ్మలు అనే మాట వాడాల్సి వచ్చింది. పర్లేదు. సాధారణంగా నేను పరుష పదజాలం వాడను, కానీ ఇవాళ మేము ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాంటెక్స్ట్, నేను కూడా ప్రచార కార్యక్రమంలో ఉండి ఇప్పుడే పాలకొండ అసెంబ్లీ ఇన్ఛార్జిగా వాడకపోతే ఎలాగా? అదే అందువల్లనే వాడాను నేను. డెఫినెట్ గా
వాళ్ళు వాడాల్సి వచ్చింది కూడా. ఒకవైపు సింగ్ గారు ఆన్ డయాస్, అవును. ఎవరు సిద్ధార్థనాథ్ సింగ్ గారు అనేసి అంటే వీళ్ళకి తెలియదేమో, నేను ఒకసారి మళ్ళీ చెప్తా. ఆ. సిద్ధార్థనాథ్ సింగ్ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారి వారసుడండి. ఈ ఆ. దేశానికి మాజీ ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి తాలూకా మనవడు ఉత్తరప్రదేశ్ లో మంత్రిగా చేశాడు. అంతకు ముందు ఇక్కడ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉంటే ఇవాళ ఎన్నికల పరిశీలకులుగా సహపరిశీలకులుగా వచ్చారు. అవును. ఇంకో విషయం కూడా చెప్తాను, మాకు ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన వారు మా ఆర్గనైజేషన్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి అరుణ్ సింగ్ గారు. అవును. ఇక్కడ ఉన్నటువంటి 6 పార్లమెంట్లు, 10 అసెంబ్లీలు, తర్వాత 50 అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సింబల్తో ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎంత సీరియస్ గా కేంద్ర పార్టీ తీసుకుందో ఇవాళ అర్థం అవడానికి చెప్తున్నా వాళ్ళిద్దరు తాలూకా చరిత్ర ఈ దద్దమ్మలకి. ఎందుకు చెప్తున్నానంటే, ఎస్ మీరు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మేము కొన్ని అంశాలలో రాష్ట్రాల్లో సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే మా పార్టీ తరఫున ఒక అనుబంధ మేనిఫెస్టోగా కొన్ని రిలీజ్ చేస్తాం తప్పిస్తే జాతీయ స్థాయిలోనే రిలీజ్ చేయబడుతుంది. ఒకటోది. రెండోది, మేము అలయన్స్ లో ఉండేటప్పుడు ఏదైతే అలయన్స్ పార్టీ తాలూకా మేనిఫెస్టోకి మద్దతు ఇస్తూనే మాకున్నటువంటి విధి విధానాలు దానికి యాడ్ చేసుకుంటూ మేము విడిగా వెళ్ళేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీది. ఇది తెలియక ఎవరైనా ఏదైనా మాట్లాడలేదు. నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, నేను ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసే ముందు కూడా నాకు సిద్ధార్థనాథ్ సింగ్ గారు మా ప్యానలిస్ట్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి వివరాలు, అదే విధంగా మనం ఏ విధంగా దాన్ని ఆ మేనిఫెస్టోని ఆహ్వానిస్తున్నాము, అదే విధంగా మన తాలూకా ప్రాధాన్యతలు ఏంటి, ఇలాంటి విషయాలు జస్ట్ బిఫోర్ 5 minutes బిఫోర్ కరెక్ట్ గా 7 గంటలకే ఆ సమావేశం వీడియో సమావేశం పూర్తయిన తర్వాత నేను వచ్చి జాయిన్ అవడం జరిగింది. ఇది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మా తాలూకా ప్రిపరేషన్, మా తాలూకా అప్డేట్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ రంధ్రాన్వేషణ చేస్తున్నారో వారికి ఈ చర్చ ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక్కటే తెలియజేస్తుంది, భారతీయ జనతా పార్టీకి ఏదైనా నచ్చనిది ఉన్నట్లయితే ముందస్తుగానే చర్చించి అలా కాదు ఇలా అని చెప్తుందే తప్పిస్తే ఆన్ ద డయాస్ ఎక్కడ కూడా నిరసన తెలియజేయడం అనేది భారతీయ జనతా పార్టీ కల్చర్ లో ఎక్కడా లేదు. అదే సందర్భంలో ఒక్కసారి కమిట్ అయిన తర్వాత అలయన్స్ లో కూడా చాలా సన్నాయి నొప్పులు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేయట్లేదని ఒకడంటాడు. నేను అదే చెప్పాను, అందువల్ల చెప్పాను వెంకటకృష్ణ గారు, ఫస్ట్ చెప్పాను, మాకు ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళ తాలూకా చరిత్ర చెప్పడానికి కారణం అదే. చిత్తశుద్ధిగా చేస్తుందనడానికే ఇటువంటి వారికి తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా నా బోటి వాళ్ళని ప్రతి అసెంబ్లీకి ఒక ఇన్ఛార్జిని పెట్టి మేము కూడా మా జిల్లాల్లో ఎన్నికల్లో అదేమో మీ పార్టీ వర్క్ అనుకోండి, అది ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి ఒక సమిష్టి కృషితో చేసుకోవాలని దీంట్లో భాగంగా చేసుకుంటారు. సరే, దీన్ని ఇక్కడితో చర్చిద్దాం, మిగతా అంతా అది వేరే. రైట్. పటాల్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఈ కొబ్బరికాయ కోడిగుడ్డు మీద మీరు ఏమైనా మాట్లాడతారా అసలు చర్చలోకి వెళ్లే ముందు? ఖచ్చితంగా మాట్లాడాలి కదండి, నేను ప్రత్యక్ష సాక్షిని, నేను తప్పనిసరిగా మాట్లాడాలి. మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు గారి నివాసంలోనే ఉండి మేనిఫెస్టో విడుదలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాను. మధ్యాహ్నం నుంచి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో కలిసే ఉన్నారు. ఇంకా అనేక మంది బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి రావటం జరిగింది. మేము అందరం కూడా కలిసే భోంచేసాం అందరం. కాబట్టి అన్నీ ఎక్కడా కూడా ఏదో ఈ సునకానందం మాటలు ఏవైతే ఉన్నాయో, మొన్ననే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వికే గారు, మొన్నే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే
ఇది మేనిఫెస్టో కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి రిజిగ్నేషన్ లెటర్ లాగా ఉంది, పూర్తిగా చేతులు ఎత్తేసాడు, నేను ఒక దద్దమ్మనని ఆయనే ప్రకటించుకున్నాడు ఆ మేనిఫెస్టో ద్వారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటి మీరు అన్నట్టు కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఇవాళ ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు బ్లూ మీడియాలో తెగ వైరల్ చేయటం మొదలుపెట్టారు. మీరు ఇందాక సిద్ధార్థనాథ్ సింగ్ గారు అన్న మాటలను మీరు వినిపించారు. ఆయన చాలా స్పష్టంగా మై ప్రెజెన్స్ హియర్ ఆన్ ద డాష్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ ఎండార్స్మెంట్. అరే సన్నాసులారా, మీకు ఇంగ్లీష్ రాకపోతే మీరు తెలుసుకోండి. మై ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద డాష్ హియర్ ఈజ్ అన్ ఎండార్స్మెంట్ అని ఆయన ఇంగ్లీష్లో అన్న మాటలకు అర్థం ఏంటో తెలుసుకుని సావండి. ఊరికినే చేతిలో బులుగు మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఊరికినే స్క్రోలింగ్లు వేసుకోవటం, బ్రేకింగ్లు కొట్టుకోవటం, ఏదో ఆ పేటిఎం బ్యాచ్ని పెట్టుకుని సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు పెట్టడం, ఇది కాదు. చదువుకుని వస్తే కదా మీకు అర్థం కావటానికి ఏదైనా. కాబట్టి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మా పార్టీకి ఒక విధానం ఉంది, మేము జాతీయ స్థాయిలో మేము ఒక మేనిఫెస్టోని విడుదల చేసుకున్నాం, మేము రాష్ట్రాల వారికి ఎక్కడ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు. ఇక్కడ నేను ఇంకొక ఉదాహరణ కూడా, ఒక విషయాన్ని కూడా చూపించాలి. ఇది భారతీయ జనతా పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. వీకే గారు, భారతీయ జనతా పార్టీ మోడీకి గ్యారంటీ 2024 ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ఇది బీజేపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఇక్కడ ఈ డిబేట్ చూస్తున్న వారందరూ కూడా ఒక విషయం ఆలోచించండి. ఇవాళ ఎన్డీఏ కూటమి బీజేపీతో పాటు ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు దాదాపు 30 పార్టీలు పైగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇవాళ ఏదో బొమ్మే లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో పైన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు బొమ్మలన్నీ వేశారు ఇక్కడ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద వాళ్ళ ఎన్డీఏ కూటమిలో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు ఉన్నారండి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారు ఉన్నారు, అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అజిత్ పవార్ గారు ఉన్నారు. ఇవాళ మేము ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళందరూ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరినీ ఢిల్లీ పిలిచి వాళ్ళు దాన్ని ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళందరి చేతులు ఇది పెట్టి రిలీజ్ చేశారా? ఒకసారి చూడండి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి. ఇది వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము మా పార్టీ తరఫున మేము జాతీయ స్థాయిలో మేము ఒక మేనిఫెస్టో విడుదల చేసుకుంటా ఉన్నాం, మేము ఈ మేనిఫెస్టోతో మేము ముందుకు వెళుతూ ఉన్నాం, రాష్ట్రాల వారీగా మా ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని విడుదల చేసుకుంది. కాబట్టి ఇవాళ ఈ పేటీఎం కుక్కలు ఏవైతే మొరుగుతా ఉన్నాయో వెళ్ళి చూడండి రా మీరు. బీజేపీ మేనిఫెస్టో వెబ్సైట్లో ఉంది కదా, వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న 30 మంది బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఏం మాట్లాడతారా మీరు? అసలు ఏమీ తెలుసుకోకుండా, ఏమీ అర్థం లేకుండా, అరే క్లియర్గా చెప్తా ఉంటే కూడా ఇవాళ మీ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, మీ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయింది, మీ ముఖ్యమంత్రి నేను ఒక దద్దమ్మనని చెప్పి నాకు పరిపాలన చేత కాదు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం నాకు చేత కాదు, రాష్ట్రానికి సంపద సృష్టించడం నాకు చేత కాదు అని చెప్పి 3,000 రూపాయల పెన్షన్ని 3,500 చేస్తా, అది కూడా 4 సంవత్సరాల తర్వాత ఒక 250 పెంచుతా, 5వ సంవత్సరంలో ఇంకొక 250 పెంచుతా. దాంట్లో డీటెయిల్స్ లోకి వెళ్దానండి. అమ్మఒడికేమో డోంట్ మైండ్ అంటే నేను ఒకటే ముగిస్తా ఉన్నా వీకర్, ముగిస్తా ఉన్నా, ఐఎమ్ కన్క్లూడింగ్. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టో ఎప్పుడైతే అటర్ ఫ్లాప్ అయిందో, ఇవాళ మా సూపర్ 6 ఒక బ్లాక్ బస్టర్ హిట్, ఇవాళ పూర్తి స్థాయి మేనిఫెస్టో చూసేసరికి పూర్తిగా చతికిలు పడిపోయారు. అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా అయితే వాళ్ళ ఆకాంక్షల మేరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆదాయం పెంచడం తెలుసు, రాష్ట్రానికి సంపద సృష్టించడం తెలుసు, మీలాగా విచ్చలవేడిగా అప్పులు చేయటం కాదు. కాబట్టి మాకు తెలుసు పరిపాలన, అందుకనే మా మేనిఫెస్టో ఇవాళ బ్లాక్ బస్టర్ హిట్. మా మేనిఫెస్టో అది మీ ఫ్రస్ట్రేషన్ కదా. అందుకనే ఈ బొమ్మల గురించి ఆట గురించి పట్టుకుని రైట్. పటాబ్ గారు ఒక్క నిమిషం అండి. శివశంకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. శివశంకర్ గారు, మీరు కూడా మొదటి నుంచి మేనిఫెస్టో కమిటీలో ఉండడం కానీ
ఇవంతా మీరు దగ్గరుండి మీరు కూడా మానిటర్ చేస్తారు యాజ్ ఎ జనరల్ సెక్రటరీ. ఇవాళ వీళ్ళు చేసిన ఏది బీజేపీకి ఇష్టం లేదు, లేదా బీజేపీ ఆమోద ముద్ర లేదు, మోడీ గారు స్టాంప్ వేయలేదు దాని మీద, ఈ రకమైన దీన్ని మీరు ఎలాగా విశ్లేషిస్తారు? వెంకటకృష్ణ గారు, అది చాలా అసహ్యకరమైనటువంటి స్టేట్మెంట్లు అండి. వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో నీచం, అసహ్యం. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వం మేనిఫెస్టో ఇది, ప్రభుత్వం మేనిఫెస్టో రేపు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అవును. సో రాష్ట్ర ప్రభుత్వంలో అలయన్స్ 3 పార్టీల తరపున, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు లెక్క. ఈరోజు సిద్ధార్థనాథ్ సింగ్ సెంట్రల్ అబ్జర్వర్ వచ్చి కూర్చోవడం, స్టేట్ లీడర్ కంటే సెంట్రల్ అబ్జర్వర్ ఆయన వచ్చి కూర్చోవడం వల్ల ఏ సందేశం ఇచ్చారు అని అంటే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ మేనిఫెస్టో. పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. దీని మీద మేనిఫెస్టో ఆయన అన్నారు, కేంద్రంలో మేనిఫెస్టో మాది ఉంది, రాష్ట్రంలో ఇది డబుల్ ఇంజిన్ సర్కారు. ఇంకో మాట కూడా ఉన్నారు, రేపు జూన్ 5 తర్వాత ఎలా చేస్తామో మీరు చూస్తారో అన్నారు. ఇవన్నీ లేకుండా అసలు మేనిఫెస్టో ఎప్పుడైతే అంశాలు అన్ని కోణాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా రూపొందించారో, రాష్ట్ర ప్రజలు ఏమిటి కోల్పోయారో వాటన్నిటినీ తిరిగి ఎలా పునరుద్ధరిస్తుందో ఈ మేనిఫెస్టో చూసి వీళ్ళకి భయం పట్టుకుందండి. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టో చాలా చెత్త మేనిఫెస్టో. భారతదేశ రాజకీయాల్లో నాకు ఊహ తెలిసిన నుంచి ఏ రాజకీయ పార్టీ అటువంటి మేనిఫెస్టో నేను చూడలా. అది మేనిఫెస్టో కాదు, అది దాన్ని మేనిఫెస్టో అనరు. అన్ని తప్పులు తడక, అబద్ధాల పుట్టది. కాబట్టి వాళ్ళు ఈ మేనిఫెస్టో చూశాక వాళ్ళకి విపరీతమైన భయానికి లోనయ్యారండి. ఎందుకంటే ఇందులో అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలను కూడా టచ్ చేశారు. బాధపడుతున్నటువంటి, నలిగిపోతున్న ప్రజలను కూడా, ఉదాహరణకి శాండ్ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ తీసుకుని కనెక్టెడ్ విత్ నిర్మాణ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు మీ 3 పార్టీలు, పర్టికులర్ మీ 2 పార్టీలు, మీ షణ్ముఖ వ్యూహం కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 కానీ కలిపి చేశారు కదా. దీంట్లో ఉన్న కీలకమైన అంశాలు సైలెంట్. మనం మేనిఫెస్టోలోకి వెళ్ళిపోదాం, ఇవన్నీ ఉంటాయి. కానీ మేనిఫెస్టోలో సూపర్ 6కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ముందుగా జనంలో ప్రకటించిన మేనిఫెస్టో సూపర్ 6 అనేది ప్రకటించారు. దీంట్లో ప్రధానంగా 6 పాయింట్లు తీసుకుంటే యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, అలాగే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనానికి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు, కానీ ఒకరికే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టింది ఏంటంటే, ఒక తల్లికి పిల్లలు 3 4 వాళ్ళు స్కూల్కి వెళ్తున్న ప్రతి పిల్లవాడికి లేదా పాపకి 15,000 చొప్పున ఇస్తామనేది రెండవది. మూడవది రైతుకి ఎకరాకు 20,000, సంవత్సరానికి 20,000 రూపాయల ఎకరా కాదు, చిన్న పొరపాటు, ప్రతి ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం సూపర్ 6లో భాగంగా. అలాగే ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న మధ్య ఉన్న మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తారు. అండ్ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఇది జనంలోకి బాగా వెళ్ళింది, చర్చ నడుస్తోంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆల్రెడీ తెలంగాణలో సూపర్ సక్సెస్ అయిన పథకం అది. ఏపీలో మేము అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. దానికి స్పందన కూడా బాగా ఉంది ఆల్రెడీ. ఇక దీనికి సూపర్ 6 2.0 అని షణ్ముఖ వ్యూహం అని జనసేన కూడా ఇచ్చిన మేనిఫెస్టో పాయింట్ కూడా కొన్ని కలిపారు. వాటిల్లో ప్రధానమైంది ఇంటింటికి రక్షిత మంచినీరు. అది కూడా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండేలాగా, అంటే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉంటుంది. దాని ద్వారా రక్షిత మంచినీరు సరఫరా అనేది చాలా కీలకమైన హామీగా చెప్తున్నారు.
అలాగే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పింది పూర్ టు రిచ్ అనేది, పేదల్ని సంపన్నులుగా చేసే ఒక పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది 4P పథకాలను తీసుకొస్తామని చెప్పి ఒక కొత్త విజనరీ ప్రోగ్రామ్ ఒకదాన్ని ఆయన అనౌన్స్ చేశారు. అది కూడా దీంట్లో పెట్టారు. ఇక దీంతో పాటు ఇప్పటి వరకు చెప్పాల్సిన ఒక కీలకమైన అంశం ఏంటంటే, నాకు తెలిసి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, లిటిల్ ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఫర్ దట్ మ్యాటర్ స్కిల్ సెన్సెస్ అనే పదం వాడిన రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ లేదు. మనకల్లా కులగణన, మతగణన, జనాభా గణన ఇవి మాత్రమే విన్నాం తప్ప నైపుణ్య గణన, స్కిల్ సెన్సెస్ అనేది మనం ఇంతవరకు వినలా. ఈ స్కిల్ సెన్సెస్ అనేదాన్ని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఏంటి ఈ స్కిల్ సెన్సెస్ యొక్క పర్పస్ ఏంటి అనేది కూడా మనం చర్చించబోతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. అమరావతి అని, తర్వాత వైజాగ్ కూడా ఆర్థిక రాజధానిగా, కర్నూలు రాయలసీమని వ్యవసాయ రాజధానిగా అండ్ పారిశ్రామిక రాజధానిగా, ఇట్లా చాలా ఉన్నాయి మేనిఫెస్టో. ఇదన్నీ కీలకమైన మనం సేలియంట్ ఫీచర్స్ మనం చర్చించబోతున్నాం. సో ముందుగా విక్రమ్ గారు, ఈ వీటిలో ఇవాళ మనం చూసిన ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి? అంటే నాకు బాగా ఆకట్టుకున్నది ఇది ఒక ఎంపవర్మెంట్ మేనిఫెస్టో కింద, అంటే సహజంగానే సాధికారులను చేయటం. అంటే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం మిస్ అయ్యాం. ఈ 5 ఏళ్లలో ఏం మిస్ అయ్యాము, 5 ఏళ్లలో ఏం కావాలనే దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. సరే, సంక్షేమం ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది, అభివృద్ధి అంతో ఎంతో జరుగుతారు, ఇస్తారు. బట్ కీలకమైనటువంటిది ఏంటంటే అంటే ఎంపవర్మెంట్ అనేది. ఎంపవర్మెంట్ నాకు తెలిసి రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం జరిగింది, కానీ ఆ తర్వాత ఈ 5 ఏళ్ల నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది. అంటే మీకు డబ్బులు పడతా ఉంటున్నాయి, వాళ్ళ ఏదో ఎంపవర్మెంట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు P4 అని చెప్పారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది పూర్ టు రిచ్ అనేటువంటిది అది ఎంపవర్మెంట్. ఇప్పుడు అదేవిధంగా మహిళల ఎంపవర్మెంట్ అనేది ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈవెన్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కూడా ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక ఉదాహరణకి, ఒక ఊళ్ళో పని దొరకకపోతే పక్క ఊరికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, రైతు కూలీలు, మహిళా రైతు కూలీలు, వీళ్ళంతా. వాళ్ళందరికీ ఏంటంటే ఆర్టీసీలో బస్సు ప్రయాణం చేయటం మూలన మీకు డబ్బులు ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి కొంత థ్రిఫ్ట్ అనేది, అంటే మీకు పొదుపు అనేది ఎక్కువ వస్తుంది. ఆ పొదుపుని ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి దాచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఎంపవర్మెంట్ అనేది బాగా జరిగింది. అప్పుడు అది యూత్ కావచ్చు, డ్వాక్రా అప్పుడుదే, డ్వాక్రా మహిళలు చాలా ఆర్థికంగా నిలదొక్కున్నారు. అదేవిధంగా అప్పుడు CMY, EY అని, అంటే చీఫ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ పాలసీ, ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ మిస్ అయినాయి. అంటే ఇది దీనివల్ల నేను కొంత స్టడీ చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని ట్రాక్ తప్పినాయి, కొన్ని రంగాలు మళ్ళీ తిరిగి ఆ గాడిలో పెట్టాలి. ముఖ్యంగా వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున ఇవాళ డిస్ట్రెస్ ఉంది. ఆ వ్యవసాయ ముఖ చిత్రమే చాలా భయానకంగా ఉంది. ఈ సంవత్సరం అయితే చాలా బ్యాడ్గా ఉంది. తిరిగి దాన్ని ట్రాక్లో పెట్టాలి. అట్లానే యూత్ని ట్రాక్లో పెట్టాలి. యూత్ ఎందుకంటే వాళ్ళ మీకు కొంచెం వేవార్డ్గా తయారైన పరిస్థితి అక్కడ కనపడుతుంది. గంజాయిలు ఇవన్నీ కూడా వాళ్ళని తిరిగి, ఎందుకంటే మనకి యూత్ మనందరికీ తెలుసు పర్సంటేజ్ ఎక్కువ అనమాట. ఆ యూత్ని ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో ఉపయోగించుకోవాలనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వటం అలా కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించుకోవటం అనేది కూడా కనపడుతుంది. అందువల్ల మీరు ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పాలి. గతంలో అసంతృప్తి లేకపోతే ఒక ఉపాధి లేక, చేయడానికి పని లేక, తీవ్రమైన అసంతృప్తికి ఉన్న యువత ఏం చేసేవాళ్ళు అంటే విప్లవోద్యమాల వైపు అటు వెళ్ళేవాళ్ళు. అంటే అది మంచిదని నేను చెప్పడం. 70s లో 70 to 80 జరిగింది. అదే 80 అండి సార్, 90s ఎండ్ వరకు నేను ఆ జనరేషన్ కదా. నా క్లాస్మేట్లు ఎంతమంది నక్సలైట్ దళ కమాండర్లు అయిపోయారు, ఎన్కౌంటర్లో పేరు. అయితే అది మంచిదని నేను అనను, కానీ ఒక భావజాలం అంటూ వచ్చింది. ఇప్పుడు అది లేదు, అది లేకుండా చేశారు. ఇప్పుడు ఉన్నది ఏంటి, మద్యం, గంజాయి, మత్తు, దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. అదే దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఇప్పుడు యూత్ శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకోవాలి, వాళ్ళు స్ట్రీమ్లైన్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే
మీకు ఇప్పుడు క్యాంపస్ ఇవన్నీ కూడా అవును, తగ్గిపోయింది, లేవు. బాగా తగ్గిపోయింది అవును. అసలు మీకు ఏపీలో మరీ దారుణంగా ఉంది. ఏపీలో. ఇప్పుడు ఇందాక మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్, ఏది స్కిల్ సెన్సెస్ అనేది, అసలు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయి అనేది తెలియట్లేదు కదా. అది కొంచెం డీటెయిల్ గా వెళ్దాం మనం. అది. ఒక్క నిమిషం సార్. రైట్. తిరుపతిరావు గారు నమస్కారం. రెండోసారి ఏంటంటే తిరుపతిరావు గారు, అంటే ముందుగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక చీకటి చట్టం భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వణికిస్తోంది. ఎంత భయంకరంగా వణికిస్తోందంటే అసలు నిలవ నీడ లేకుండా చేస్తున్నాడు ఈ మనిషి అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు. దానికి ఇవాళ మీ మూడు పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన ఒక అంశం ఏంటంటే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాము అని. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం అనేది ఎంత అవసరమో మీరు చెప్పండి. ఎందుకంటే మీరు కిసాన్ మోర్చా కూడా చేసి ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు, అక్కడ ప్రజలు ఈ చట్టానికి ఎంత భయపడుతున్నారో మీకు తెలుసు. దీని అవసరం మేనిఫెస్టోలో పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇంకోటి యాడ్ చేయాలి మీరు, ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ వాళ్ళు అంటే కేంద్రం తీసుకొస్తుంది, మా చేతుల్లో ఏమీ లేదంటున్నారు అని ధర్మాన గారు అన్నారు. మీరు ఫాలో అయ్యే ఉంటారు. దాన్ని కూడా బీజేపీ చేస్తున్నదే మేము చేస్తున్నాము అనేది అన్నాడు ఆయన. మరి ఎందుకు అన్నాడు? మీరు ఉండాలని తెలియక అన్నాడా ఏంటి నాకు తెలియదు, చెప్పండి. మేము ఉన్నామన్నటువంటి భయం లేకుండా అన్నట్టుంది. అది తెలియక అంటారు, తెలియక అంటూ ఆ భయం అనేది కొన్ని రోజులు పోతే తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఓకే, అంత సెటెడ్ అయిపోయింది. అయితే మంచి ప్రస్తావన, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. కావాలని మీకోసం దాచేదాన్ని. ధన్యవాదాలు ముందుగా. ఒకటి ఇక్కడ నేను కొంచెం వెనక నుండి, అంటే వర్తమానం నుండి వెనక్కి వెళ్తాను. ఏదో వర్తమానంలో స్పీడ్ గా బ్రీఫ్ గా డెఫినెట్ గా వర్తమానంలో వీటన్నిటికీ చూసి ఇవాళ యూటర్న్ తీసుకున్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఏం చెప్తున్నాడంటే, గతం వరకు బంగారం లాంటి చట్టం అని చెప్పుకొచ్చినటువంటి ధర్మాన రెవెన్యూ మంత్రి గారు 3 రోజుల నుండి కొత్త పనులు అందుకొని కొత్త పాట ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు, ఇది గమనించాలి. అవును, కేంద్ర ప్రభుత్వం తీసుకురమ్మంది కాబట్టి మేము తెచ్చామని చెప్పేసి ఈ చర్చ ద్వారా నేను ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, సిస్టమ్స్, ఇది మొదటి పర్యాయం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసినటువంటి సందర్భము ఇవాళ ఏదో మేము మిత్రపక్షాలు అయినామన్నటువంటి సందర్భం కాదు. గతంలో ఏదైతే ఈ సర్వే ప్రారంభమైనటువంటి సందర్భంలో కూడా ఆ సర్వేలో ఉన్నటువంటి ల్యాచెస్ ప్రశ్నించినటువంటి సందర్భంలో కూడా ఇదే ధర్మాన మంత్రి, రెవెన్యూ మంత్రి, ఇదే ప్రభుత్వం, ఈయన రెవెన్యూ మంత్రిగా కాకుండా ముందు ఈయన అన్నగారు ఉండేవారు రెవెన్యూ మంత్రిగా. ఈ 5 సంవత్సరాలు రెవెన్యూ మంత్రులే, కృష్ణదాస్ గారు. వాళ్ళు ఉండేటప్పుడు కూడా ఏంటంటే మంచి గురించి మాట్లాడితే వాళ్ళ గొప్పతనం అంట, చెడు గురించి మాట్లాడితే మా కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము చేస్తున్నాం అని చెప్పినటువంటి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఇవాళ 3 రోజులైంది. అది మీరు ఇచ్చిన అలసే కదా. అధికారంలోకి వచ్చి రాగానే మేము అన్ని పై వాళ్ళకి చెప్పేసేస్తున్నాం అన్నాడు విజయసాయి రెడ్డి. మీరు ఎప్పుడైనా ఖండించారా? డెఫినెట్ గా అండి, ఎందుకు ఖండించలేదు? సందర్భంలో మీరు ఇప్పుడు ఒక్క విషయం ఏంటి చెప్తా, ఖండించడము అనేసి అంటే ఇప్పుడు దానికి ఏదో ఒక కత్తి పట్టుకొని అడ్డంగా నరికేయడం అనేది, అడ్డంగా నరికేయడం అని కాదు, కానీ బీజేపీ లాంటి పార్టీని అట్లా అతను దుర్వినియోగం చేస్తున్నప్పుడు మీరు దాన్ని తప్పుపడితే ఎలా ఉండాలంటే, ఇంకోసారి అమిత్ షా గారి పేరు కానీ మోదీ గారి పేరు కానీ ఎత్తాలంటే వణకాలి. అలా చేయలేకపోయారు మీరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. అది అంటే అప్రస్తుతం. కానీ ఇవాళ మీరు చూశారు కదా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి జరుగుతున్నటువంటి యాగి, అది అమిత్ షా గారి మీద జరిగినటువంటిది వీడియో మార్పింగ్ ఆ నేపథ్యంలో ఉన్నాయి, లేదని నేను అన్నాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇది మీరు మంచి జరిగితే మీది, తప్పు జరిగినట్టయితే, తప్పు నిర్వహించినట్టయితే అది కేంద్ర ప్రభుత్వం నెట్టేసే మీ దురుద్దేశం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ ఆధారంగా, ఇప్పటికి ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ ఆధారంగా రీసర్వే చేసి సరైనటువంటి టైటిల్, కన్ఫ్యూజన్ లేనటువంటి ల్యాండ్ రికార్డ్ సృష్టించమని చెప్పింది తప్పిస్తే మీ ఇష్టం వచ్చినట్టుగా జిరాక్స్ కాపీలు
మీకు ఇస్తాము, ఒరిజినల్ కాపీలు మేము ఉంచుకుంటాము, దాన్ని పట్టుకెళ్ళి తాకట్టు పెడతాము, తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి మా ఖజానాలో పెట్టుకుంటామని చెప్పేసి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. మేము ఇందాక అన్నట్టు ఈ దద్దమ్మలకు ఏమన్నా అర్థం అవ్వకపోతే మళ్ళీ పాఠం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక రైతు పక్షపాతిగా మేము ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ వేరు, పక్కా రికార్డ్స్ తయారవ్వాలి. ఆ పక్కా రికార్డ్స్ ఆధారంగా రైతుకి తన ఆస్తి మీద, తన భూముల మీద తనకు ఉన్నటువంటి హక్కు భద్రత పెరగాలి తప్పిస్తే మీరు తనఖా పెట్టుకోవడానికి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఈ జిరాక్స్ కాపీ డాక్యుమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, దేశంలో ఎక్కడా లేదు. ఏమంటే భారతీయ జనతా పార్టీ తాలూకా పాలిత రాష్ట్రాల్లో చాలా దగ్గర ఉన్న మోడల్ అని కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో రికార్డుల ఆధునీకరణ పక్కాగా వాటిని మెయింటైన్ చేయడం అనే సిస్టమ్ అయితే మేము డెవలప్ చేస్తున్నాం తప్పిస్తే రైతుకు ఉన్నటువంటి హక్కుల్ని తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ కు బదులు జిరాక్స్ కాపీ ఇస్తామని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానము. మంచి జరిగితే మీది, చెడు జరిగితే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక గుడ్డగాల్చి పైనేసే తత్వానికి మీరు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అవసరమైన పక్షంలో ఈ ఎన్నికల ప్రచారంలోనే కాదు, ఇప్పుడు ఎలాగో మాట్లాడుతున్నాం చాలా సందర్భాల్లో, రాబోయే రోజుల్లో కూడా దీన్ని మేము మరింత తీవ్రంగా పరిగణించి ఇది మన మేనిఫెస్టోలో కూడా నేను అందరికీ మూడు పార్టీల తాలూకా ప్రతినిధులను కూడా కోరుకున్నాను. అదే నేను అదే చెప్తున్నా, దాన్ని హైలైట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే నేను ఆ పాయింట్ సెపరేట్ గా తీసుకొని చెప్పించింది. అందుకే ఎందుకు అని అంటే ఆయన బీజేపీ ముట్టుకోలేదు, బీజేపీ అంటుకోలేదు అని ఏదైతే అన్నారు కదా వీళ్ళు, తర్వాత బీజేపీ కూడా చేయమంటేనే చేస్తున్నాం అని ఆయన అన్నాడు. అందుకని మీతో చెప్పించాను. ఎనీవే ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఇక మనతో శివశంకర్ గారు ఉన్నారు. దీంట్లో ఈ మేనిఫెస్టోలో మరి ఒక 2 కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే విశాఖ ఉక్కును కాపాడుతాం అనే పాయింట్ ఒకటి ఉంది. అలాగే అమరావతి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తాం. రాయలసీమనేమో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతాము, అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు బెంచ్ పెడతాము. అండ్ రాయలసీమని వ్యవసాయ హబ్గా అండ్ పారిశ్రామిక హబ్గా తయారు చేస్తామన్నారు. అట్లా 3 ప్రాంతాలని డెవలప్మెంట్ ఓరియంటేషన్ తీసుకొచ్చినట్టుగా కనబడుతోంది. అండ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుతా ఉన్నారు కాబట్టి దీనికి ఎలాగా కాపాడతారు అనేది ఒకటి. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎవరి నోటి వెంట ఎప్పుడు వినని ఒక పదం స్కిల్ సెన్సెస్. వాట్ ఈస్ ది స్కిల్ సెన్సెస్? నైపుణ్య గణన అనేది ఎలా చేస్తారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగబోతున్నాయి యూత్ గారు. ఈ సెన్సెస్, స్కిల్ సెన్సెస్, నైపుణ్య గణన, ఈ నైపుణ్య గణన అంటే నిజమే ఇది ఒక కొత్త రకమైన అంటే డీప్గా ఆలోచిస్తే మాత్రం దీంట్లో చాలా మీనింగ్ వినిపిస్తోంది. మనం ఇప్పటివరకు ప్రజాగణన, కులగణన, మతగణన ఇలాంటి పదాలు వింటున్నాం. ఈ ఏంటి స్కిల్ సెన్సెస్ అనే దాని యొక్క పర్పస్ ఏంటి, ఎలా చేస్తారు? కొంచెం బ్రీఫ్గా ప్లీజ్, ఇవాళ బ్రేక్లు ఎక్కువ ఉన్నాయి. పీకే గారు, మీరు అన్నట్టు ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనం ఇటువంటి పదాన్ని విన్నాం. స్కిల్ సెన్సెస్, నైపుణ్య గణన అనే పదం ఇప్పటి వరకు మనం ఎప్పుడూ వినలేదు. మొన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆయనలో ఉన్నటువంటి ఆలోచనని ఆయన వ్యక్తపరచడం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఇది నిజంగా ఎంత వినూత్నంగా ఉంది, స్కిల్ సెన్సెస్, నైపుణ్య గణన అనేదని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇవాళ. ఇది అసలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు సాధారణంగా పాపులేషన్ సెన్సెస్ చూసాం, క్యాస్ట్ సెన్సెస్ చూసాం. నైపుణ్య గణన అంటే ఇవాళ సమాజంలో మన రాష్ట్రంలో ఎవరికి ఏ విషయాలలో నైపుణ్యం ఉంది. ఇప్పుడు కొంతమందికి ఒక ఎలక్ట్రీషియన్గా వాళ్ళకి స్కిల్స్ ఉండొచ్చు, కొంతమందికి ఆటోమొబైల్ రంగంలో స్కిల్స్ ఉండొచ్చు, కొంతమందికి ఏదంటే కార్పెంటరీలో ఉండొచ్చు, కొంతమందికి టెక్నాలజీలో ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల ఫీల్డ్స్లో నైపుణ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉంటుంది. సో అటువంటి స్కిల్స్ ఎవరెవరి దగ్గర అసలు ఎక్కడెక్కడ ఎంతెంత మనకు అందుబాటులో ఉన్నాయి, లేదు అసలు
కొంతమందికి ఏదైనా ఒక స్కిల్ ఎక్వైర్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండి పాపం అది చేయలేక ఎక్కడి నుంచి ఎట్లా దాన్ని సంపాదించాలో తెలియక కూడా ఉంటారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక టెక్నీషియన్ గానో లేదంటే ఒక ఐటీ ఎక్స్పర్ట్ గానో లేదంటే ఇంకొక రకమైనటువంటి స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక్కసారి మనం ఈ నైపుణ్య గణన అనేది చేపడితే అసలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పట్టణంలో ఎక్కడ ఎంత నైపుణ్యత మనకు అందుబాటులో ఉంది, ఎవరికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయనేది మనం తెలుసుకుంటే, ఒకటి నైపుణ్యాన్ని ఎక్వైర్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మనం వారికి దానికి సంబంధించినటువంటి స్కిల్ ఎక్వైర్ చేయడంలో మనం సహకరించవచ్చు మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా, అటువంటి వారిని పికప్ చేసి. రెండోది, ఆల్రెడీ ఆ స్కిల్ ఎక్వైర్ చేసి ఉన్నటువంటి వారికి మనం ఇండస్ట్రీతో మనం అనుసంధానం చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం కూడా మళ్ళీ కల్పించవచ్చు. ఎందుకంటే చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు మ్యాన్ పవర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిగో మాకు ఆటోమొబైల్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. గార్మెంట్ ఇండస్ట్రీ, ఇట్లా వివిధ పరిశ్రమల వారు వాళ్ళ పరిశ్రమల్లో పనిచేయడానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కోసం ఎప్పుడు కూడా వాళ్ళు వెతుకుతూ ఉంటారు, వారిని ఎక్వైర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కసారి కనుక మనం ఈ నైపుణ్య గణన చేపడితే మన దగ్గర ఆ డేటా ఉందనుకోండి, రేపు మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి రాష్ట్రంలోకి. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలంటే వాళ్ళు అడుగుతారు, మాకు అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఏంటి, ఒక పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలంటే కేవలం స్థలం కేటాయించడం, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం, లేదంటే పవర్ సబ్సిడీలో నీరు, ఇవన్నీ కాదండి. వాళ్ళు అడిగేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. అటువంటి ప్రశ్న మనకు ఎదురైనప్పుడు మన దగ్గర ఈ డేటా ఉంటే, ఇదిగోండి సార్, ఇదిగో ఈ జిల్లాలో మీకు సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది రెడీగా ఉన్నారు, మీరు ఈ జిల్లాలో మీరు కనుక ఈ పరిశ్రమ పెడితే మీకు ఇమ్మీడియట్గా మ్యాన్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుందని మేము ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ఇది కనుక మనం చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువగా పెట్టుబడులు మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానికంటే ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం ఒకటి పెట్టుబడుల ఆకర్షణలో ఇది పనిచేస్తుంది. రెండోది, వీళ్ళిద్దరిని ఎప్పుడైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో, స్కిల్స్ ఎక్వైర్ చేస్తున్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిశ్రమల వారితో ఎప్పుడైతే అనుసంధానం చేస్తాం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతాం. మూడోది, ఏదైనా కొత్తగా ఒక స్కిల్ని ఎక్వైర్ చేయాలి, ఒక నైపుణ్యాన్ని మనం ఎక్వైర్ చేసుకోవాలి, ఒక కొత్త విద్యని మనం నేర్చుకోవాలనుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళు ఆ స్కిల్ ఎక్వైర్ చేసే విధంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 2-3 రకాలుగా ఈ నైపుణ్య గణన అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈజ్ ఎ విజనరీ లీడర్ వీకే గారు. ఎవరికి రానటువంటి ఆలోచనలు ఆయనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతినిత్యం ఆయన ఆలోచిస్తుంటారు, కొత్తగా మనం ఏం చేయొచ్చు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి మనం కొత్తగా ఎటువంటి పరిష్కారాలు మనం చూపొచ్చు అన్న అంశాల మీద ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నైపుణ్య గణన అనేటటువంటి స్కిల్ సెన్సెస్ అనే దాన్ని ఇవాళ తీసుకురావటం, దానినే ఇవాళ మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టడం జరిగింది. ఈ నైపుణ్య గణన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో మీరు చూస్తారు వీకే గారు. రెండోది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు వీకే గారు, ఇది జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఒక ఉదాహరణ చెప్తా. నిన్ననే పాపం భారతమ్మ పులివెందులు వెళ్ళింది, ఇంటింటికి తిరుగుతూ ఉంది. వాళ్ళు టెన్షన్ పట్టుకుంది జగన్ రెడ్డికి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా వైనాట్ పులివెందులు అంటా ఉంది కదా, అక్కడ కూడా నేను ఓడిపోయేటటువంటి అవకాశం, సొంత చెల్లె ఉతికారేస్తా ఉంది. అక్కడ రకరకాలుగా అక్కడ పులివెందుల ప్రజలే నిలదీస్తూ ఉన్నారు. ఆ రకంగానే భాస్కర్ రెడ్డి అనేటటువంటి పులివెందుల ఓటర్ భారతమ్మ గారు ఆయన ఇంటికి వెళితే కడిగవతలు మారేశాడు భారతీరెడ్డిని. ఏంటమ్మా, నా తండ్రి నా తాత ఇచ్చినటువంటి ఆస్తి మీద, ఆస్తికి సంబంధించి నీ భర్త బొమ్మలేంటమ్మా, ఆ పట్టా పుస్తకాలు నీ భర్త బొమ్మలేంటమ్మా, నా స్థలం చుట్టూ వేసినటువంటి సర్వేరాల మీద నీ భర్త బొమ్మలేంటమ్మా, ఆయనకి ఏవి హక్కు ఉందని చెప్పి పులివెందుల్లో ఒక పౌరుడు భాస్కర్ రెడ్డి అనేటటువంటి ఒక ఆయన ఉతికి ఆరేశాడు భారతమ్మని. ఆమె నిర్గాంతపై చూస్తూ ఉండిపోయింది, సమాధానం లేదు. నీ భర్త ఈ రకంగా మా ఆస్తులను కబ్జా చేస్తా ఉంటే మేము చూస్తూ కూర్చుంటామని చెప్పి ఆయన నిలదీసేసరికి మౌనంగా వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి పులివెందుల్లోనే వాళ్ళ కడిగవతలు బారేస్తా ఉన్నారు సార్ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. రెండోది, ప్రతిదీ కూడా కేంద్రం 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 అని మాట్లాడతారు. ఇవాళ ఈ విషయం కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. నీతి ఆయోగ్ ఏదైతే ఒక డ్రాఫ్ట్ తయారు చేసిందో, ఇది కేవలం డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డు సంబంధించి వాళ్ళ డ్రాఫ్ట్లో, ఇవాళ వాళ్ళ డ్రాఫ్ట్కి జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి చాలా తేడా ఉందండి. ఈ నిజంగా కేంద్రమే ఈ యాక్ట్ పెట్టమని చెప్పుని, అంటే కేంద్రం చెప్పిన విధంగా వీళ్ళు యాక్ట్ పెట్టుంటే
కేంద్రం వెనక్కి ఎందుకు పంపిస్తుందని 2 సార్లు తిప్పి పంపింది వెనక్కి. వీళ్ళు ఆమోదింప చేసుకోవడానికి 2 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ఇది మేము చెప్పింది ఇది కాదు, మీరు దాన్ని రకరకాలుగా మార్చేశారు మీకు అనుకూలంగా, మేము దీన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పి 2 సార్లు వెనక్కి తిప్పి పంపారు సార్. ధర్మాన ప్రసాదరావుని అడుగుతా ఉన్నాయి వాళ్ళ, ఏమయ్యా ధర్మాన 2 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తిప్పి పంపిందా లేదా? దేనికి పంపిందా యాక్ట్? నిజంగా కేంద్రం చెప్పినట్టు నువ్వు చేసుంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వెనక్కి పంపదు కదా. వెనక్కి పంపింది అంటేనే నువ్వు తప్పులు చేసావు. దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద నువ్వు మార్చేశావు. ఇవాళ నీతి ఆయోగ్ తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ లో న్యాయస్థానాలకి అసలు సంబంధం లేకుండా దానిలో ఏమన్నా క్లాజులు పెట్టమని చెప్పిందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెప్పిందా నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ ది? కాబట్టి ఆ రకంగా వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద మార్చేశారు. కాబట్టి మొన్ననే మిత్రులు శివశంకర్ గారు, నేను, భాన్ ప్రకాష్ రెడ్డి గారు ఇవాళ కూటమి తరఫున మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ రోజునే చెప్పాం దీన్ని రద్దు చేస్తాం, మేనిఫెస్టోలో పెడతాం అని చెప్పి. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశాన్ని కూడా ప్రధానంగా మా మేనిఫెస్టోలో మేము పెట్టాం. వీకే గారు, మీకు కూడా ఒక చిన్న విన్నపం, చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో మేము ఇచ్చాం. కాబట్టి మళ్ళీ ఇంకోసారి డిబేట్ ముగిసేలోపు నాకు అవకాశం ఇవ్వండి, కొద్దిగా టైం. ఇది మరీ బాగుంది అసలు. అదే స్కిల్ సెన్సెస్ కావాలని నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకే రివర్స్ మళ్ళీ. రైట్ కాదు, మీరు ప్రతిదీ బ్రీఫ్ గా అంటున్నారు. బ్రీఫ్ గా అంటే ఇవాళ 10th రిజల్ట్స్ వచ్చినాయండి, కాస్త కమర్షియల్స్ ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముందండి, కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా. రైట్, ఎనీవే శివశంకర్ గారు, ఇప్పుడు మీరు వైజాగ్ వాసి, ఎప్పటి నుంచో వైజాగ్ స్టీల్ మీద జరుగుతున్న ఉద్యమం, ఒక రకంగా ఆ ఉద్యమంలో లీడ్ చేసింది కూడా ఫస్ట్ నుంచి జనసేన ముందు వరుసలో ఉండింది. నాకు తెలిసి అందరికంటే ముందు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ చేయొద్దని అడిగిందే పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి ఉద్యమాన్ని లీడ్ చేసి వస్తున్నారు. మీరు కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు ఆ ఉద్యమంలో, చేస్తున్నారు కూడా. ఇవాళ దీంట్లో పెట్టారు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ అవ్వకుండా కాపాడుతాము అన్నారు ఒకటి. రెండవది విశాఖని అమరావతి రాజధానిగా త్వరగా పూర్తి చేసి నిర్మిస్తాము. రెండవది విశాఖని ఆర్థిక రాజధానిగా, రాయలసీమనేమో హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టడము, వ్యవసాయక హబ్బు, అదే వ్యవసాయం అంటే ఐ మీన్ ఇది ఏమంటారు హార్టికల్చర్, ఉద్యాన పెంపకం, ఉద్యాన వ్యవసాయం, అండ్ ఆల్సో దిస్ థింగ్ ఇండస్ట్రియల్ హబ్గా కూడా చేస్తామని చెప్పారు కదా. సో వీటి మీద ఎలా వైజాగ్ స్టీల్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, అండ్ వైజాగ్ ఆర్థిక రాజధాని అంటే ఎలా అవుతుంది బ్రీఫ్గా? అంటే మీరు నాకు ఇప్పటివరకు 5 నిమిషాల టైం ఇచ్చారు, మళ్ళీ బ్రీఫ్ అని అంకుశం పెడుతున్నారు వెంకటకృష్ణ గారు. ఇది గమనించాలి, మీరు గమనించా చెప్పండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది సెంటిమెంట్తో కూడున్నదని చెప్పి మొదట మీరు రిప్రజెంట్ చేయడం జరిగింది. అవును, దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఎందుకంటే దానికి ఒక జెండా తిలిస్మత్త ఏంటి అంటే, సర్వరోగ నివారణ ఏంటి అంటే గనులు అలాట్ చేయించడం, క్యాపిటల్ మైనింగ్. సో ఎన్డీఏలో మేము భాగస్వాములు అయ్యాం కాబట్టి క్యాపిటల్ మైనింగ్స్ మాకు కావాల్సిన ఐరన్ ఓర్ కానీ, జిప్సమ్ కానీ, లేదంటే క్యాల్సైట్ కానీ మైన్స్, వీటన్నిటిని కోల్ మైన్స్ కానీ అలాట్ చేయించుకుంటే 70% ఆఫ్ ది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తర్వాతను మీకు ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టాం. అవును, రైల్వే జోన్కి 53 ఎకరాలు ఇమ్మంటే ఈ గవర్నమెంట్ ఇవ్వాలి 5 సంవత్సరాలు. అవును, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది, సత్వరమే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్ట్, తోటపల్లి, హిరమండలం బ్యారేజీలు, సాగునీటి విషయంలో కూడా ఉత్తరాంధ్ర ప్రజలకి అద్భుతమైనటువంటి అంశాలు పొందుపరిచారు మేనిఫెస్టోలో. అది ఉత్తరాంధ్ర కళ, సుజలా స్రవంతి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర కళ. అది వచ్చేటట్టయితే ఉత్తరాంధ్ర అంతా కూడా సుభిక్షంగా తయారవుతుంది. అది చేసి చూపిస్తాం. కాబట్టి విశాఖ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఎస్, యాక్చువల్గా విశాఖ దాన్ని అందుకే వెంకటకృష్ణ గారు సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అవును, అక్కడ పరిశ్రమలు ఇండియాకి బాంబే ఎలాగో ఏపీకి విశాఖ లాగా సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎందుకు అంటారంటే అక్కడ పరిశ్రమలకు అనువుగా ఉంటుంది, వాతావరణం అనువుగా ఉంటుంది,
వీళ్ళు వచ్చాక ఆ వాతావరణం చెడగొట్టారు. దాన్ని అంతటినీ కూడా ఒక రీషేప్ చేయడం. అసలు ఈ ఈ మేనిఫెస్టోలోనే ఒక టిపికల్ ఫీచర్ ఉంది వెంకటకృష్ణ గారు. గతంలో జరిగినవి అన్నిటిని కూడా అండూ చేసి సరైన మార్గంలో పెట్టడం ఒకటి, సంక్షేమం ఒకటి, హ్యూమన్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఒకటి, ఎంపవర్మెంట్ ఒకటి. ఈ అన్ని ఫీచర్స్ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థమైందంతా బటన్ నొక్కడం అర్థం అవుతుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఈ రకంగా ఈ మేనిఫెస్టో చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో అండి. ప్రజలకి మంచి వరప్రదాయిని మేనిఫెస్టో. సంక్షేమము, అభివృద్ధి, ఎంపవర్మెంట్. మీరు గమనించేటట్టయితే 2 ఫీచర్స్ వెంకటకృష్ణ గారు మీకు చెప్తాను. గౌడలు, కళ్ళుగీత కార్మికులకి 10% ఆఫ్ ది లిక్కర్ షాప్ లో రిజర్వేషన్. అవును, అద్భుతమైన ఫీచర్. దట్ ఈస్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. వడ్డర్లకి క్వారీల్లో 15% ఆఫ్ ది క్వారీస్, అవును చూశాను, వాళ్ళకి రిజర్వేషన్. చాలా మనందరం కూడా దాన్ని అభినందించవలసిన అవసరం ఉంది. No doubt. ఎందుకంటే క్వారీలు కానీ మైన్స్ కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారో మనకు తెలుసు. అలాగే ఎవరైనా క్వారీ ఓనర్లు మధ్యతరగతి పేదవాళ్ళు కానీ ఉండేటట్టు తనను బెదిరించి ఎలా లాగేసుకున్నారు 7 సంవత్సరాల్లో మనకు కనిపిస్తుంది. సో ఇవన్నిటిని కూడా ఒక ప్రక్షాళన చేసి సరి అయినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ని మీకు చిత్రపటం మీద పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య 24%, ఫస్ట్ రైతుల ఆత్మహత్య 3rd ప్లేస్. ఇలాంటివి అన్నిట్లో చాలా దీంట్లో యాంటీ గ్రోత్ ఫీచర్స్ మనకు కనిపించాయి ఈ 5 సంవత్సరాలు. వాటన్నిటినీ కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రంలో ఎలాగైతే అభివృద్ధి పరుగులెడుతుందో. వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, డౌట్ కూడా రాష్ట్రంలో కూడా అదే క్వశ్చన్ కంటే డౌట్ అనుకోవచ్చు దీన్ని. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయనకు నచ్చలేదని ప్రజావేదిక కోలుకొట్టాడు. వచ్చి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే కూల్చడం. అక్కడ నుంచి మొదలైంది విధ్వంసం. ఇప్పుడు రిషికొండ మీద ఆయన కొండని తొలిచేసి కొండను బోడుగుండు చేసి అదే కట్టాడు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే దాన్ని మళ్ళీ కొండ అయితే రివైవ్ చేయడం, మళ్ళీ కొండను కొండలాగా చేయడం అయితే సాధ్యం కాదు. కూలగొట్టడం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. కూలగొట్టడం, విధ్వంసం ఇది జరిగే పని కాదు. సో దాన్ని ఏం చేస్తారు? మంచి క్వశ్చన్ మీరు. సో మా కూటమి నాయకుల్ని ఇరికించే క్వశ్చన్ వేశారు వెంకటకృష్ణ గారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే కట్టిన ప్రాంతం ఈ రోజు వరకు ఎవరిని విజిట్ చేయనివ్వలేదండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా వెళ్ళనివ్వలేదు. మరి అదేంటో మరి అది ఇమీడియట్ టాస్క్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కట్టిన ఏరియా ఏమిటి, సో కొండ దొలిచే ప్రాంతాన్ని మనం అండూ చేయొచ్చండి. మనం మొక్కలు పెంచి మళ్ళీ సమ్ ఎక్స్టెంట్ అండూ చేయొచ్చు దాన్ని. అయితే అది టూరిజం ప్రాజెక్టుకి తప్ప అక్కడ ఇంకో దానికి పర్మిషన్ ఇవ్వడానికి లేదండి. వీళ్ళు కోర్టులో టూరిజం ప్రాజెక్టుకే మేము కడతామని చెబుతూ బయటికి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అని చెప్పి బయటికి నాటకాలు ఆడారు. సో మీకు విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ఆ ప్రాంతం అంతా కూడా టూరిజం మీకు బెంగాల్ నుంచి మన ఒరిస్సా నుంచి నార్త్ ఇండియన్స్ విపరీతంగా వస్తారండి. అవునవును. కాబట్టి దాన్ని టూరిజం హబ్గా మేము మార్చడానికి ఆలోచిస్తారు తర్వాత మా నాయకులు. ఇన్ఫాక్ట్ ఎనీవే, సో ఇక్కడ ఇంకొక కీలకమైన 2-3 ఉన్నాయి. నిజానికి సమయాభావం వల్ల మనం డీప్గా ఇంకా చాలా చర్చించవచ్చు. ఎందుకంటే ఇది మేనిఫెస్టో ఒక రకంగా విక్రమ్ గారు స్టార్టింగే చెప్పినట్టు ఇది మేనిఫెస్టో లాగా లేదు, ఒక సాధికార పత్రం లాగా ఉంది అన్ని వర్గాలకి. అట్లాగే ఒక భద్రతనిచ్చే పత్రం లాగా ఉంది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాగాలేదు కాబట్టి పొగడ్డం అని కాదు. కానీ ఏ రకంగా చూసినా కూడా దీంట్లో ప్రతి పాయింట్, ఉదాహరణకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్కిల్ సెన్సెస్ ఒక మచ్చు తునక మాత్రమే, అలాంటివి చాలా ఉన్నాయి. వీటిల్లో వెల్ఫేర్ విషయంలో కొంచెం మోతాదు ఎక్కువైంది. అదేంటి అంటే 50 ఏళ్లకే
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనేది కొంతమంది మరి 50 ఏళ్ళకి పెన్షన్ ఏంటి అంటున్నారు. దీన్ని మరి ఎలా ఇది చేస్తారో కానీ మొత్తం మీద అయితే ఆ వర్గాలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనేది మాత్రం డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఒక వరం లాగానే ఫీల్ అవుతారు. పైగా పెన్షన్ ఇప్పుడు పెంచారు, 4,000 చేశారు. అధికారులు రాగానే ఏప్రిల్ నుంచే 1 నెల 2 నెలలు వెనక్కి వెళ్ళి మరీ పెన్షన్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా దాన్ని దే విల్ ఎంజాయ్. ఇది పెద్ద మైలేజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ మేనిఫెస్టోలో. ప్రాక్టికల్గా కూడా అసాధ్యమేం కాదు, కానీ పొలిటికల్గా ఇది చేయొచ్చా ఇలా అలవాటు చేయడం అనే దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ వెల్ఫేర్ అనేది రకరకాల మేనర్స్లో ఉంటుంది. ప్రజలు మరి దాన్ని అలాగే తీసుకుంటారు, మాకు కావాలని కోరుకుంటారు. పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్తున్న ఈ కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఇది ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లాంటి హామీ అనుకోవచ్చు. రెండవది బాగా ఆకట్టుకుంటున్నది, ఏ దేశంలోనైనా విద్య వైద్యం ఇవి చాలా కీలకం. సరే, విద్య విషయంలో కొంత ముందడుగు పడుతున్నాయి ఈ మధ్య తెలుగు రాష్ట్రాలు. గడిచిన 5 ఏళ్లలో ఏపీ కొంచెం వెనకబడిందనే ఇది ఉన్నా మొత్తం మీద అయితే తెలుగు రాష్ట్రాలు కొంత పురోగమిస్తున్నాయి విద్య విషయంలో. వైద్యం విషయంలోనే చాలా ఇది ఉంది. ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే గడిచిన 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీని పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. చెప్పుకోవడానికే తప్ప పేదవాడు వెళ్తే హాస్పిటల్లో గేటు కూడా తీయని పరిస్థితి ఆరోగ్యశ్రీ పేరు చెప్తే. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్ల, నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు ఇవ్వట్ల. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి తయారు చేసిన ఈ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక డైమండ్ లాంటి వరం ఇది ప్రతి కుటుంబానికి, ప్రత్యేకించి పేద కుటుంబాలకి. వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉందా లేదా అవసరంలా, ఆ ఇన్సూరెన్స్ కార్డు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే హాస్పిటల్స్ వాళ్ళు కూడా వెనక ముందు ఆడకుండా చేర్చుకుంటారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బులు కాబట్టి వాళ్ళకి వచ్చేస్తాయి వెంటనే. గవర్నమెంట్ ఇవ్వాలి, సీఎం గారు సంతకం పెట్టాలి, ఇలాంటి అవసరంలా. కాబట్టి ఇది పైగా 25 లక్షలు అంటే మ్యాక్సిమం ఇన్సూరెన్స్. అది పెద్ద పెద్ద జబ్బులకు కూడా పనికొచ్చేది. కాబట్టి ఇది పేద కుటుంబాలకు, అన్ని కుటుంబాలకి, పేద కుటుంబాలు అంటే అన్ని కుటుంబాలు అన్నారు, ప్రతి కుటుంబానికి అన్నారు. కాబట్టి అన్ని కుటుంబాలకని అనుకోవచ్చు మనం. అందరికీ 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే చాలా పెద్ద దీని కిందనే లెక్క విక్రమ్ గారు. డెఫినెట్గా. సో ఇది ఇటువంటి చాలా ఉన్నాయి, సేలియంట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో. బీసీలకి సప్లాన్ కూడా ఒకటి, బీసీలకు సప్లాన్, ఇటువంటి బీసీలకు భద్రత, వాళ్ళకు కూడా భద్రత చట్టం అని చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల నేను ఇంకొంచెం చర్చించలేకపోతున్నాను.